గ్రంథంలో రాసి ఇచ్చిన ధన్యతలను గురించి ప్రభువా మేము నేర్చుకునగా ప్రభువా అటు రీతిలో మేము జీవించుటకు మీ కృపను మీరు మాకు దాయిచ్చేది. ఈ సమయం అంతటినీ మీ పరిశుద్ధాత్మ స్వాధీనముగా అప్పచెప్పచ్చు. నజరుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిని మీ నామములో బ్రతిమిలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, అదే రీతిగా లైవ్లో వాక్యము వినిచిన వారిని బట్టి కూడా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున శుభములు తెలుపుచున్నాను. I greet you all in the marvelous and majestic name of our Lord and Savior Jesus Christ. ఈ యొక్క సమయంలో ధన్యతలు, కొన్ని ధన్యతలు ప్రకటన గ్రంథములో వ్రాయబడిన ధన్యతలను మనము నేర్చుకోబోతున్నాము. I want to concentrate upon the blessedness that the Lord has given to the people, those who walk according to His word. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? సమయము సమీపించినది కనుక, సమయము సమీపించినది కనుక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన యొక్క సువార్త ప్రారంభ సమయములో ఏమంటాడు? కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి అందరూ కూడా మారు మనస్సు పొంది ఏం చేయమన్నాడు? బాప్తిస్మము పొందమని బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాలము పరిపూర్ణమై ఉన్నది, కాలము సమీపించి ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తున్న ప్రకటన గ్రంథములో కూడా సమయము సమీపించినది గనుక, సమయము సమీపించినది గనుక. దేని కొరకు సమయము సమీపించినది? దేవుని యొక్క వాక్య నెరవేర్పు కొరకు సమయము సమీపించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచన వాక్యముల నెరవేర్పు కొరకు సమయము సమీపించి ఉన్నది గనుక ఏమంటున్నాడు? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ఎంతమంది ప్రకటన గ్రంథము చదివారండి? ఎక్కడ కావాలి? పాస్టర్ గారు మాకు దీవెనలు కావాలి, దీవెనలు కావాలి, దీవెనలు కావాలి. అసలు దేవుని వాక్యం ఏమంటుంది అంటే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు చెప్తే వినటం మాత్రమే సరిపోదు. యూ హ్యావ్ టు రీడ్ బై యువర్ సెల్ఫ్. సమయము తీసుకొని ఏం చేయాలండి? చదవాలి. చదివిన వారి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. బైబిల్ చదవరు కానీ ఏం చేస్తూ ఉంటారండి? దీవెనలు కావాలి. దే వాంట్ బ్లెస్సింగ్స్. ఒక బ్లెస్సింగ్ తర్వాత ఇంకో బ్లెస్సింగ్, ఇంకో బ్లెస్సింగ్ కావాలి కావాలి కావాలి, ఇంకా ఎప్పుడు కదా. కొంతమందికి ఏంటంటే చర్చిలు తిరిగేది బాగా అలవాటు కదా. ఈ యొక్క హైదరాబాద్ సిటీలో ఉన్న పెద్ద పెద్ద చర్చిలన్నీ తిరిగి 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 అసలు వారు ఏం చేయట్లేరు అనేసి అంటే, ఎవరు ఏం చేయట్లేరండి? వాక్యాన్ని చదవటం లేదు. అసలు దీవెన ఎక్కడ ఉన్నది అనేసి అంటే when you start begin reading the word of God. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన యెహోషువను దేవుడు పిలిచినప్పుడు, తన పరిచర్య కొరకు అభిషేకిస్తున్నప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటి? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమని చెప్పబడుతుంది చూడండి. he was being appointed as the servant of God to lead the huge number of people of Israel. గొప్ప సైన్యముగా పిలువబడుచున్న ఇశ్రాయేలు ప్రజలను మోషే తరువాత, మోషే తదనంతరము తను నడిపించుటకు గాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ మోషేను గురించి చెప్తున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు.
దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. హల్లెలూయా. మన మార్గము వర్ధిల్లాలి అంటే టు సీ ద ప్రాస్పెరిటీ ఇన్ అవర్ డే టు డే లైఫ్, దట్ వీ షుడ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. దివారాత్రములు దానిని ధ్యానించుచు అని దేవుడు చెప్పాడు. కాబట్టి బోధకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని అందరి భయభక్తులు కలిగిన భక్తులందరూ కూడా చేయవలసిన కార్యము ఏంటి అనేసి అంటే, దేవుడిచ్చుచున్న ఒక ఆజ్ఞ. ఎవరు ధన్యులు అనేసి అంటే ఆయన వాక్యము చదువు వారు ధన్యులు. హల్లెలూయా. ఆర్ యు రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ యు టేకింగ్ టైమ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? హాస్పిటల్స్ దగ్గర చాలా మంది ఒక డాక్టర్ అపాయింట్మెంట్ కొరకు గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 5 గంటలైనా కూర్చుంటారు for the appointment of a doctor, but they don't have time to read the word of God. దేవుని వాక్యము కొరకు దేవుడు ఇచ్చుచున్న అపాయింట్మెంట్కు దేవుడు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, కానీ మనము ఆ అపాయింట్మెంట్ను ఉపయోగించుకోవట్లేదు. The call of God, the invitation of God is ready every moment of our life. Prati dinam, every day God's invitation is ready for us, but we are not at all utilizing, we are not at all using the opportunity that God has given to us. దేవుడి ఇచ్చిన అవకాశమును సద్వినియోగపరచుకోలేకపోవచ్చున్నారు. సినిమాల ముందు కూర్చొని 3 గంటలైనా కాలయాపన చేస్తూ వారి జీవితాలను వ్యర్థపరుచుకుంటున్న వారు ఉన్నారు. కానీ శ్రేష్టమైన ఈ వాక్యము దేవుడు ఎవరి గురించి ధన్యులు అనేసి అంటున్నాడండి. ఎవరు ధన్యులంట? వాక్యమును చదువువారు. హల్లెలూయా. నీకు ధన్యత కావాలంటే అసలు వాక్యం చదువుతున్నావా లేదా? ఎంతమందికి చదువు వస్తుందండి? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రీడ్? అందరూ ఏం చేయాలి మరి? చదవాలి. చదువు వచ్చిన వారందరూ ఏం చేయాలి? చదవాలి. పాస్టర్ గారు చదివాము, మేము ఏం చదివారు? ఎల్కేజీ చదివాము, యూకేజీ చదివాము, ఫస్ట్ క్లాస్ చదివాము, 10th క్లాస్ చదివాము, ఇంటర్మీడియట్ చదివాము. ఇవి కాదు చదవాల్సింది. ఇవి చదివితే చదవండి. అదేంటంటే దట్ ఈస్ యువర్ లైఫ్ క్యారియర్. మీ బ్రతుకు అనే భారాన్ని మోసుకొని పోవడానికి మీరు ఆ చదువులు చదవండి. అవసరమైతే డాక్టర్ చదువు చదివేవాళ్ళు డాక్టర్ చదవండి, ఇంకొక చదువు చదవండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్ యువర్ లైవ్లీహుడ్. కానీ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్, మీ యొక్క ఆత్మీయ జీవనోపాధి కొరకు మీరు ఏం ప్రయాసపడుతూ ఉన్నారు? ఇది దేవుడు ఈరోజు మనల్ని కూడా క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. చాలా మంది ఏమంటారంటే, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కానండి, 5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మా జీవితంలో ఏం దొరకట్లేదు, దీవెన దొరకట్లేదు. యేసుప్రభుని నమ్ముకున్నాము కానీ ఏమీ జరగట్లేదు. హైదరాబాద్లో ఉన్న సంఘాలన్నీ తిరిగాము కానీ మా జీవితంలో ఏ దీవెన రావట్లేదు. ఇవి కాదు దేవుడు చెప్పేది. గాడ్ ఈస్ డిమాండింగ్ అండ్ గాడ్ ఈస్ కమాండింగ్ ఎవ్రీ ఫాలోవర్ ఆఫ్ హిమ్ టు మెడిటేట్ ఆన్ హిస్ వర్డ్ డే అండ్ నైట్. ప్రతి ఉదయము సాయంత్రము, ప్రతి దివారాత్రులు కూడా మీరు ఏం చేయాలి అనేసి అంటే, దివారాత్రులు కూడా, దినము రాత్రులు కూడా మీరు చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యమును ధ్యానించాలి. డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్? డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్? చేపల కూర వండాలి అనేసి అంటే ఏం చేయాలి? చేపలు సాఫ్ చేయాలి, మొత్తం అంతా క్లీన్ చేయాలి, ఉప్పు వేసి కడగాలి, చాలా చాలా పనులు ఉంటుంది కదండి. ఇవాళ చేపల కూర వండుకోవాలి, నెక్స్ట్ టైం ఇంకొకటి వండుకోవాలి, నెక్స్ట్ టైం ఇంకోటి వండుకోవాలి, నెక్స్ట్ టైం ఇంకోటి వండుకోవాలి. ఇవన్నీ మనం చేయడానికి టైం ఉన్నది, కానీ డూ వీ హ్యావ్ టైమ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ధన్యులని ప్రభువు ఎవరిని గురించి చెప్తున్నాడు అనేసి అంటే, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును. హల్లెలూయా. చదివేసి ఊరుకోవడం కాదు. చాలా మంది ఏంటంటే చదవాలి కదా, పాస్టర్ గారు చదవమన్నాడని 5 వచనాలు చదువుకొని కూర్చోవడం కాదండి. చదవాలి. ఏం చేయాలంటున్నాడు? వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. హల్లెలూయా. వినాలి. తర్వాత ఏం చేయాలంటున్నాడు? చదవాలంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? వినాలి అంటున్నాడు. తర్వాత
కొనాలి అనేసి అంటున్నాడు. అప్పుడే ధన్యత. అందుకోసం ప్రభు అంటాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించు ప్రతి వాడును కదా. ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించు ప్రతి వాడును ఎట్లుంటాడంట? బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చాలా మంది అంటారు టీచర్ల దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయికి చదువు రావట్లేదు, మా అమ్మాయికి చదువు రావట్లేదు, మీరు అసలు ఏం నేర్పిస్తున్నారో మీ స్కూల్లో, అసలు మనం నేర్చుకుంటున్నామా దేవుని సన్నిధానము? దేవుడు మనకు ఎంతో విద్యను, ఏ విద్యను అనేసి అంటే దైవికమైన విద్యను మనకు అనుగ్రహించాలని, దైవిక జ్ఞానమును అనుగ్రహించాలని, పరలోకపు మన్నాను దేవుడు మనకు ఇవ్వాలనేసి గాడ్ ఈస్ డిజైరింగ్ ఫ్రమ్ us ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణము కూడా దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఆర్ వి బీయింగ్ రెడీ టు బీ ద లెర్నర్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్? దేవుని వాక్యమును నేర్చుకునే వారిగా ఉన్నామా లేదా? ఆర్ వి బీయింగ్ ట్రైన్డ్? మనము చక్కగా తర్ఫీదు పొందుతూ దేవుని వాక్యమును మన జీవితంలో అవలంబించినట్లుగా. చాలా మంది ఏంటంటే ఎక్కడికి పోయారు మీరంటే బైబిల్ ట్రైనింగ్ పోయామనేసి అంటున్నారు. అంటే ఇది బైబిల్ ట్రైనింగ్ కాదా? ప్రతి ఆదివారము దేవుడు మీతో బైబిల్లో నుండి తన వాక్యమును సూటిగా మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వారమంతయు కూడా, మీ యొక్క జీవిత కాలం అంతయు కూడా ఆ వాక్యములను అవలంబించడమే బైబిల్ ట్రైనింగ్. హల్లెలూయా. ఏదో పాఠశాలలో కూర్చొని 3 గంటలు నేర్చుకొని, 5 గంటలు నేర్చుకొని, ఒక 3 సంవత్సరాలు నేర్చుకొని అది ట్రైనింగ్ అయిపోయింది అని కాదు. ఎవ్రీ డే ఈస్ బైబిల్ ట్రైనింగ్ ఫర్ ఎవ్రీబడి. హల్లెలూయా. నువ్వు పాస్టర్ కావచ్చు, ఎవాంజలిస్ట్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, బిషప్ కావచ్చు, అపోస్తలు కావచ్చు, హూ ఎవర్ యూ మే బి, ఎవ్రీ డే దట్ యూ షుడ్ బి ట్రైన్డ్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ప్రతి దినము నీవు దేవుని వాక్యమును ధ్యానించవలసిన అవసరత ఉన్నది. అది ఎవరైనా కావచ్చు, నువ్వు సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ప్రపంచాన్ని ఏలుబడి చేసే ప్రపంచ ఏలుబడి కర్తగాని ఉండొచ్చేమో కానీ, but whoever you may be, that unless until you come to the feet of God, unless until you meditate the word of God, the blessings are being stopped. ఆశీర్వాదాలు అనేవి ఆగిపోయి ఉంటవి. దీవెనలు కావాలి అనేసి అంటే మీ కుటుంబములలో ఏం కావాలంటున్నాడు దేవుడు? కుటుంబ ప్రార్థన. హల్లెలూయా. పాస్టర్ గారు ఇంతే చెప్తారులేండి. ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఏం అవసరం లేదు, మా చర్చికి రండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాము, మీ ఇంటి నిండా దీవెనలు, కార్లు కొంటారు, బంగ్లాలు కొంటారు, అవి కొంటారు, ఇవి కొంటారు. ఈ సోది కబుర్లు, సొల్లు కబుర్లు వినుకుంటూ ఇక్కడే కాలయాపన గడిపిస్తున్న అనేక మంది ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు ధన్యుడవు, ధన్యురాలువి కావాలి అనేసి అంటే, unless until you meditate the word of God day and night, the blessings will not come to you. నీ జీవితంలోనికి, నీ ఇంటిలోనికి, నీ యొక్క హృదయంలోనికి, నీ ఆత్మలోనికి దేవుని దీవెనలు కావాలి అనేసి అంటే, you should begin reading the word of God, meditating the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. హల్లెలూయా. ఏం చేయాలంటున్నాడు? మొట్టమొదటిగా వాక్యాన్ని చదవాలి, రెండవదిగా వినాలి, మూడవదిగా గైకొనాలి. విన్నామండి, వాక్యం విన్నావు కానీ అసలు ఏం ఆచరిస్తున్నావు? దేవుడు చెప్పిన విశ్వాసపూరితమైన వాక్యం అంతా వింటారు, మళ్ళీ ఇంటికి పోగానే విశ్వాసంగా కనబడదు. చర్చిలో వదిలిపెట్టిపోతారో ఏమో తెలియదు, మరి లేకపోతే దారిలో వదిలిపెట్టేస్తారా, ఎక్కడ వదిలిపెడతారో తెలియదు. విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆర్ యూ క్యారింగ్ ద ఫెయిత్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ? దేవుడు నీకు ఇచ్చుచున్న ఈ యొక్క విశ్వాసాన్ని నువ్వు మోసుకొని వెళ్తున్నావా? నీ హృదయంలో భద్రపరుచుకున్నావా? ఈ వాక్యమును భద్రపరుచుకున్నావా? హల్లెలూయా. యవనస్తులు ఏమైపోతారండి? వాళ్ళ ఇంటికి వెళ్ళగానే యథావిధిగా చేస్తూనే ఉంటారు. ఏంటి? ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, వీటిలలో టైము వారికి చాలా టైం ఉంటుంది అనమాట. ఎందుకంటే పెద్ద మీటింగ్ పెట్టాలి కదా, ఈ మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో చర్చించాలి కదా, ఎవరు ఏ స్టేటస్లు పెట్టారో వాళ్ళ స్టేటస్కు మనం ఏం చేయాలి? లైక్లు చేయాలి కదా. అప్పటిదాకా మన హృదయాలు, మనసులలో ఏముండదు అంటే పిచ్చి లేసినట్టుగా ఉంటుంది అనమాట. కొంతమందికి పిచ్చి పట్టింది. ఎటువంటి పిచ్చి అంటే లోక సంబంధమైన పిచ్చి పట్టింది. ఫోన్ లేకుండా వారు బ్రతకలేరు. చాటింగ్ చేయకుండా వారు ఉండలేకపోతున్నారు. సినిమాలు చూడకుండా ఉండలేకపోతున్నారు. భయంకరమైన స్థితిలో ఉంటూ ఉన్నారు. వీటన్నిటిని కంట్రోల్లో పెట్టాలి అంటే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని గైకొనినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ఉంటుంది. నేను పెద్ద పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాను కానీ మా జీవితంలో ఏం కాదు. జీవితం అంతా కూడా నువ్వు చేసినా కానీ ఏమీ కాదు.
you first begin walking according to the word of God, then you will see the blessings, the prosperity. అప్పుడు ఏమన్నాడు, అక్కడ ఏమంటున్నాడు దేవుడు, డైరెక్ట్గా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా చేస్తావో నీ మార్గమును వర్ధిల్ల చేసుకొనేదవు. హల్లెలూయా. ఉద్యోగములకు వెళ్ళుచున్న వారి ఉద్యోగములలో వారు ప్రాస్పరిటీని చూస్తారు. చదువుతున్న విద్యార్థుల జీవితాలలో వారి యొక్క విద్యలో మంచి ఉత్తీర్ణతను వారు సంపాదించుకొనగలుగుతారు. బిజినెస్ చేస్తున్న వారి యొక్క బిజినెసెస్ దేవుడు చక్కగా ఆశీర్వదిస్తాడు. నీ పరిపాట్లలో దేవుడు నీకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలండి? మాస్టర్ గారు, నాకు ఒక జాబ్ దొరికింది, కానీ ఈ జాబ్ కరెక్ట్ ఎప్పుడు దొరికింది? సండే రోజే చేయాలంట. సండే ఏమి దొరకట్లేదు, లీవ్ దొరకట్లేదు. అది నీ కర్మ, నీ కర్మ అది. నువ్వు సండే లీవ్ ఉన్న జాబ్ కోసం నువ్వు వెతుక్కో. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు, అడుగుడి మీకు అడగట్లేదు, మీరు అడగట్లేరు సండే లీవ్ ఉన్న జాబ్ కొరకు. ఎందుకంటే సండే పోతే ఏంటంటే పాస్టర్ గారు వదిలిపెట్టాడు కదా. వాక్యమే వాక్యము, వాక్యమే వాక్యము. ఓకే, దేవుడు అంటాడు, వాక్యం అంటాడు, ఆ దేవుడిలో నడుచుకోవాలంటాడు. ఇవన్నీ కష్టాలు ఎందుకు? డైరెక్ట్గా ఈజీగా చెప్పేయచ్చు పాస్టర్ గారికి, పాస్టర్ గారు మాకు సండే ఏం దొరకట్లేదు, లీవ్ దొరకట్లేదు. కానీ ఎప్పుడైతే సండే లీవ్ దొరకకుండా నువ్వు సెలెక్ట్ చేసుకున్నావో, ద మూమెంట్ స్టార్ట్స్. ఒక్కొక్కటి తెగుళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి, రోగాలు వస్తాయి, తెలియకుండా సిక్ అయిపోయేవారు ఉంటారు, రకరకాలుగా సిక్ అయిపోతూ ఉంటారు, రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు, తెలియకుండా హార్ట్ అటాక్ వచ్చేంత స్థితి కూడా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి వార్తలు వింటూ ఉంటారు. ఇవన్నీ కారణం ఏంటి అనేసి అంటే, దేవుని సన్నిధి కొరకు చాలా మంది ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ఇవ్వట్లేరు. కాబట్టి వారి జీవితాలలో ఫలములు పొందుకోవట్లేదు. ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క యాత్ర అంతటిలో కూడా for 40 long years they were being satisfied with the new manna every day. ప్రతి దినము దేవుడు వారి కొరకు ఏం కురిపించాడండి? నూతన మన్నాను కురిపించాడు. హల్లెలూయా. ఇవాళటి మన్నానే 10 రోజులు తినలేదండి వారు. అనుదినము దేవుడు వారి కొరకు నూతన మన్నాను కురిపించాడు. మరి నీ జీవితంలో ఆ నూతన మన్నా కొరకు ఎదురు చూస్తున్నావా? God want to visit you. God want to bless you with the richest blessings in every angle. దేవుడు అంటాడు, ఇదిగో భూలోకములో ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదించదను. పుట్టిగానే ఇచ్చాడు దేవుడు మాటలు. దేవుడు అబద్ధికుడా? దేవుడు ఆశీర్వదించాలంటే అన్నాడు. ఈవెన్ 99 years old అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుమనేసి అంటాడు. నా సన్నిధానంలో నడుచుచు నిందారహితుడిగా అంటే నింద పాలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అబ్రహామా, నువ్వు 99 ఏండ్లలో కూడా నువ్వు తప్పు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నిందారహితుడుగా నడవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. యు హ్యావ్ టు వాక్ ఎ బ్లేమ్లెస్ లైఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ మీ, దెన్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. 18వ అధ్యాయం మొత్తం కూడా ఆశీర్వాదాలతో మనం చూస్తాం. ఆది కాండము 18వ అధ్యాయం అంతా కూడా ప్రభు యొక్క ఆశీర్వాదాలు. 99 ఏండ్ల వాడైనప్పుడు అబ్రహాము ఇంటికి దేవుడు దర్శించుటకు వచ్చాడు. ఎండవేళ. ఏ వేళ వచ్చాడండి ప్రభు? ఎండవేళ, మిట్ట మధ్యాహ్నం వేళ ప్రభువు దర్శిస్తూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం వేళ ఏం చేయాలో అర్థం కాకుండా అయోమయ పరిస్థితిలో తన యొక్క ఇంటి గుమ్మము ఎదుట కూర్చొని ఉన్నాడు అబ్రహాము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడు ప్రయాణం చేయమన్నాడు. ఎక్కడి దాకా వచ్చాడంటే మమ్రే దాకా వచ్చి కూర్చున్నాడు. అక్కడ తన పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనేసి అంటే అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. అదే దినాన ఏం జరిగింది? ఒకనొక మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం దినమున ఏం జరిగిందండి? దేవుడు అతన్ని దర్శించుటకు అతని ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేస్తున్న ప్రార్థనలు మీరు నిజముగా యథార్థముగా దేవుని యందు భక్తి చేస్తూ ఉండగా, one day will come in your life, the visitation of the Lord will come to your house. దేవుని యొక్క ఆ విజిట్ అనేది మీ ఇంటికి వస్తుంది. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. శ్రేష్టమైన ఈవులతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి మనము చేయవలసినది, మనము ధన్యులముగా ఉండాలి అనేసి అంటే ఏం చేయాలని చెప్పండి? ఏం చేయాలంటున్నాడు? 3 విషయాలు. ఏంటి? వాక్యమును చదవాలి, రెండవదిగా వినాలి, మూడవదిగా గైకొనాలి. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మేము వాక్యం చదువుకున్నాం, ఇప్పుడేం వినకున్నా పర్వాలేదు. నీ కర్మ, వినకుంటే నీ కర్మ.
God want to speak to you many things. దేవుడు నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకుంటే, నేను వాక్యం చదువుకున్నానేసి నువ్వు పక్కకుంటే సరిపోదు. You have to obey the word of God. దేవుని వాక్యములో దేవుడు 3 ప్రక్రియలు పెట్టాడు. నువ్వు వాక్యం చదవాలి, వాక్యము వినాలి, మూడోదిగా వాక్యాన్ని గైకొనాలి. ఈ 3 చేస్తేనే, 2 చేసి 3వ దాన్ని చేయకుంటే ఇంకా ఆశీర్వాదాలు రావండి. ఏ స్టెప్లో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అసలు చదివేవారిగా ఉన్నారా లేదా, చదివితే గైకొనేవారిగా ఉన్నారా లేదా. ఈ 2 చేస్తే 3వదిగా ఏంటి? ఫస్ట్ 1 చదవాలి, వినేవారిగా ఉన్నారు. తర్వాత 3వది గైకొనేవారిగా ఉన్నారా లేదా చూసుకోవాలి. గైకొనడం లేకపోతే మీ జీవితంలో మీ ఆశీర్వాదాలు ఎన్నో ఆగిపోతాయి. ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టారండి. రన్నింగ్ రేస్లో నేను ఇక్కడ నిలబడి చూస్తాను, నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి. అందరూ పరిగెత్తుతూ ఉంటే నేను నిలబడి చూస్తాను, నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలంటే వస్తుందా? యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ రేస్. హల్లెలూయా. విశ్వాస యాత్రలో నీవు కూడా ఏం చేయాలి? పరుగు పందెములో పరిగెత్తడానికి ప్రయత్నం చేయాలి. యూ షుడ్ స్టార్ట్ వాకింగ్ విత్ గాడ్. నీ దేవుడు నీతో వచ్చే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఫలింపజేసే దేవుడు. కాబట్టి ఈ యొక్క వాక్యములన్నింటినీ కూడా మనము వినవలసిన వారమేంచున్నాం, చదవవలసిన వారమేంచున్నాం, అదే రీతిగా గైకొనవలసిన వారమేంచున్నాం. దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యము దేవుడు మనకు అనుగ్రహించుచుండగా ఆ వాక్యమును మనము గ్రహించవలసిన వారమేంచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకనూ మనము చూచినట్లయితే ఈ వాక్యము అందరినీ భయకంపితులుగా చేస్తుందేమో కానీ భయపడవాకండి. చదవండి 14వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందుండి మృతినందు మృతులు రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కాబట్టి ఇప్పటి నుండి ఎవరంటండి? ప్రభువునందుండి మృతినందు మృతులు ధన్యులు. కొంతమంది ఏంటంటే చర్చిలు కూడా బంద్ చేస్తారండి. ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, చర్చికి వెళ్ళడం కూడా ఏంటంటే, పాస్టర్ గారు మా ఇంటి నిండా దుఃఖమే. ఏం దుఃఖము? దేవునిలో ఉండి మరణించిన వారి జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ధన్యులు. ఒక వ్యక్తి చక్కగా యాత్రను ముగించుకొని పరలోకానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? కుటుంబం సంతోషముతో దేవుని స్తుతించడం ప్రారంభించాలి. కానీ దుఃఖంగా ఉండి చర్చి కూడా మానేసి, ప్రార్థించడం మానేసి, ఆ దేవా ఏంటి, అందరం వెళ్ళిపోవాల్సిన వారమే. హల్లెలూయా. నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ అక్కరింగ్. దేవుని సెలవు లేకుండా మన తల వెంట్రుకలో ఒకటి కూడా ఊడిపోదని దేవుడు చెప్తే దేవుడు ప్రాణాన్ని తీసేసుకున్నాడు. భక్తుడైన యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, ఆయన నామములకు మహిమ కలుగును గాక. మహిమ ఉందా? ఏడుపులలో ఆ ఏడుపులు ఏం ఏడుపులో అర్థం కాదు. దేవుని స్తుతిస్తూ ఏడిస్తే పర్వాలేదు. హల్లెలూయా. అంటే ఏంటంటే ఆనంద బాష్ప బిందువులు. ఆ బిందువులు ఏ బిందువులుగా ఉండాలండి? ఆనంద బాష్ప బిందువులుగా ఉండాలి. ప్రభువా నీ సన్నిధికి చేర్చుకున్నాను, యాత్ర ముగించుకున్నాను. ఆ దుఃఖము వేరే దుఃఖం ఉంటుంది. కానీ లోక సంబంధమైన దుఃఖాలు, ఆ దీర్ఘాలు అవన్నీ మనకు వద్దండి. వారిలాగా మనం ఏడవకూడదు. అందుకోసము తెస్సలోనికలు రాసిన పత్రికలో అంటాడు, మీరు ఈ లోక సంబంధముల వల్ల ఏం చేయాలని, ఏం చేయకూడదు అంటున్నాడు? దుఃఖింపక అనేసి అంటాడు. లోకుల వల్ల దుఃఖింపక మీరు ఎట్లా ఉండాలి? దేవుని యొక్క వాక్యమును బట్టి మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి, ధైర్యపరుచుకోవాలి. ఒకరినొకరు ఈ వాక్యము చేత బలపరుచుకున్నాడు అనేసి చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ధన్యతనిచ్చాడు. ఒక వ్యక్తి ఈ లోకంలో పుడితే ఏంటి చెప్పండి? ఇంట్లో పండుగ చేసుకుంటారు. చనిపోతే ఏం చేస్తారు చెప్పండి? ఏడుస్తూ కూర్చుంటారు. నేను ఒక ప్రాంతాన్ని కండ్లారా చూశాను. ఇక్కడ కాదు, మన భారతదేశంలోనే ఈశాన్య భారతదేశంలో నేను కూడా అక్కడ ఉన్నానండి. ఐ వాజ్ లిటరల్లీ దేర్ ఫర్ సమ్ టైం. అయితే అక్కడ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో మరణించినప్పుడు ఇంట్లో చక్కగా బిర్యానీలు అన్ని వంటలు స్టార్ట్ అయిపోయాయి. నేను అడిగాను, ఏంటి ఇక్కడ వంటలేంటి, అక్కడ వ్యక్తి చనిపోతే అనేసి. అంటే
ఇక్కడ మా సాంప్రదాయం ఇదే. ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కడికి చేరాడు? పరలోకానికి చేరాడు. కాబట్టి ఇంట్లో ఏం చేసుకుంటున్నారు? ఆనందంగా వారు విందు చేసుకుంటున్నారండి. హల్లెలూయా. విందు చేసుకుంటూ ఉన్నారు. అంతటి విశ్వాసం మీలో ఉన్నదా? ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఎలగొడతారు, ఏంటి ఇక్కడ చనిపోతే మీరు విందు చేసుకుంటున్నారు అనేసి పక్కింటి వాళ్ళు చేస్తారు. ఆ ఆచారాలు మనకు వద్దండి. మనం ఎవరిలో ఉన్నాము? క్రీస్తులో ఉన్నాము. అని నేను విందు చేసుకోమంటలేను, కానీ దుఃఖించొద్దని చెప్తున్నాను. ఇతరుల వల్లే దుఃఖించొద్దు. దుఃఖం అనేది ఉంటుంది, గాయం అనేది ఉంటుంది, కన్నీరు అనేది ఉంటుంది, కానీ క్రీస్తులో ఆనందిస్తూ దుఃఖించాలి. హల్లెలూయా. అటువంటి కృప. కాబట్టి ఇప్పటి నుండి క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు. కాబట్టి యేసు ప్రభువులో ఉండి రక్షణ పొంది బాప్తిస్మం పొంది క్రీస్తుతో నడుచుచు ఒకవేళ చనిపోయారనుకోండి, వారి యొక్క జీవితం ఏ జీవితం చెప్పండి? ధన్యకరమైన జీవితం. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆ రీతిగా ఉండి ప్రభువులో ఉండి మరణించిన వారి గురించి మనము ఏమాత్రము చింతించాల్సిన పని లేదు, దుఃఖించవలసిన పని లేదు. కాబట్టి ఈ యొక్క ధన్యతను కూడా మనమందరం కూడా జాగ్రత్తగా మనము గుర్తించుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అదే రీతిగా 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం. 16:15. హెబ్రీ భాషలో ఆత్మహత్యతో నా చోటికి వారిని పోగు చేసి, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. దిగంబరుడుగా సంచరించుచున్నదున జనులు తన దినబలను చూచుతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనివాడు ధన్యుడు. మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనువాడు ధన్యుడు. కాబట్టి రక్షణ పొందిన వారందరికీ కూడా దేవుడు ఏమిచ్చాడు? రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. హల్లెలూయా. ఆదాము హవ్వలకు కూడా దేవుడు రక్షణ వస్త్రాలు వారికి అనుగ్రహించబడినవి. కానీ ఎప్పుడైతే సాతాను మాట విన్నారో వారు ఎట్లా అయిపోయారంటే దిగంబరులుగా అయిపోయారు. అటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడిచ్చిన ధన్యతను కోల్పోయారు. నేను రక్షింపబడ్డాను కదా, నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితము ఈ బాప్తిస్మం తీసుకున్నాను కదా, కలలు అంటూ ఉండవాకండి. మేక్ షూర్ దట్ యు ఆర్ having your dress with you. మీ యొక్క వస్త్రములు, రక్షణ వస్త్రములు, the salvation dress that God has given to you. నీవు రక్షణ పొందిన దినాన దేవుడు నీకు ఇచ్చిన వస్త్రములను నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది ఏంటంటే పెళ్లి రోజు చీరను ఏం చేస్తారు? జాగ్రత్తగా ఎక్కడ పెట్టుకుంటారండి? పెట్టుకుంటారు కదా. పెట్టుకోవద్దంటలేదు. పెళ్లి చీరను పెట్టుకోవడం బాగానే ఉన్నది, కానీ దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని ఎక్కడ పెట్టుకున్నావు? ఇది నా క్వశ్చన్. విలువైన వస్త్రాలన్నింటినీ కూడా తీసుకొని భద్రంగా బీరువాలో దాచిపెట్టుకుంటున్నారు కదా. దేవుడు ఈ లోకములో ఉన్న అన్ని వస్త్రముల కంటే శ్రేష్టమైన బహు విలువైన వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉండగా ఈ రక్షణ వస్త్రం ఎక్కడికి పోయింది? వాళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారంట. ఎవరు కొనుక్కోవడానికి వెళ్ళారు? బుద్ధి లేని కన్యకలు కొనుక్కోవడానికి వెళ్ళి ఏ షాప్కి వెళ్తున్నారో మరి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. సిద్ధంగా లేరంట. సిద్ధపడి వచ్చే వరకు ఏమైపోయింది? తలుపు వేయబడి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఆదివారం దినమున మనం ఎందుకు దేవుని సన్నిధికి రావాలి అనేసి అంటే సిద్ధపాటు కావాలి. లేకుంటే మీరు హ్యాపీగా పడుకొని నిద్రపోతూ ఉంటే, కలగంటూ ఉంటే ఎవరు వచ్చి కలుపు చల్లుతారండి? గోధుమలలో ఏం చల్లబడ్డది? గురుగులు. మీ ఆత్మీయ స్థితిని దోచుకునే సాతాను శక్తులు అవి ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడుతూ ఉంటాయి. ఎట్లా ఒక విశ్వాసిని పడగొట్టాలా, దేవునికి దూరం చేయాలా, దేవుడిచ్చిన ఆత్మీయమైన వస్త్రాలను దోచుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎట్లా వస్తాడంట? దొంగలాగా గర్జించు సింహము వలె వస్తున్నాడు. ఎవరిని మృంగుదునా అనేసి. ఈస్ prowling around like a roaring lion. Satan is prowling around like a roaring lion. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఇటు అటు తిరుగులాడుచూ ఉన్నాడు. కాబట్టి వాటికి మనం ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రములను మనము జాగ్రత్తగా మనము నిలుపుకోవాలి. దేవుడిచ్చిన సర్వాంగ కవచమును మనము జాగ్రత్తగా నిలుపుకోవాలి. కాబట్టి ఎవరైతే నిలుపుకుంటారో వారు ఏమంటున్నారు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? ధన్యులు. హల్లెలూయా. మూడవ ధన్యత ఎవరు చెప్పండి? వస్త్రములు. దేవుడిచ్చిన రక్షణ వస్త్రములను కాపాడుకోవాలి కదా. బాప్తిస్మం తీసుకున్నాక ఒకవేళ సిగరెట్ తాగేవారు ఉన్నారనుకోండి,
మీ రక్షణ వస్త్రం మీ దగ్గర ఉంటుందా? బాప్తిజం తీసుకున్నాక పోయి సినిమా హాల్లో కూర్చొని ఆ ఫ్యామిలీతో పాటు నేను కూడా వెళ్ళాలి, ఎందుకంటే బాప్తిజం తీసుకున్నా కాబట్టి సినిమా చూస్తాననేసి సినిమా హాల్లో కూర్చుంటే మీ రక్షణ వస్త్రం ఉంటుందా? మీరు అక్కడ సినిమా హాల్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు, అక్కడే డోర్ దగ్గర ఉంటాడు ఎవడు? దుష్టుడైన సాతానుడు, అపవాది, దొంగ, గర్జించు సింహం వలె తిరుగులాడు ఆ దుష్టుడు అక్కడే ఉంటాడు. మీ వస్త్రాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగి వచ్చి చూసేవారికి ఏముండదంటే వస్త్రం ఉండదు. చాలా మంది ఏం చేసేసారంటే వారికి ఇచ్చిన రక్షణ వస్త్రములను అమ్మి వేసుకున్నారు, దొంగలకు ఇచ్చేసారండి. దోచుకోబడ్డవి మీ రక్షణ వస్త్రాలు. Are you making sure that your salvation dress that God has given to you are being with you? నీతో ఉన్నవని నువ్వు గుర్తెరగగలుగుచున్నావా? లేదంటే ఎవరో ఎత్తుకొని పోతే అయ్యో ఏమైనవి, నేను బాప్తిజం పొందాను కదా, నాకు రక్షణ వస్త్రాలు లేవు అనేసి అప్పుడు వెతుకులాట, అప్పుడు ప్రార్థనలు, అప్పుడు సిద్ధపాట్లు వెళ్ళే వరకు అక్కడ తలుపు వేయబడుతుంది. కాబట్టి అందుబాటులో ఉండగానే, రక్షణ అందుబాటులో ఉండగానే, దేవుని కృప అందుబాటులో ఉండగానే, దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉండగానే మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఎల్లప్పుడూ కూడా మనము మెలుకోగలిగిన వారిగా మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి. మన రక్షణ వస్త్రములను మన దగ్గర పెట్టుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. పరలోక రాజ్యములో దేవుడు చూసేది ఏం చూస్తాడు చెప్పండి? రక్షణ వస్త్రాలు తప్ప ఏం చూడమన్నాడు. మన దగ్గర రక్షణ వస్త్రాలు ఉన్నాయా లేవా అనేసి దేవుడు గమనిస్తాడు. ఒక వ్యక్తి ఏం కాదులే, మా యేసు ప్రభువే కదా అనేసి పోయి కూర్చున్నాడు అంట. పెళ్లి విందులో కూర్చున్నాడు. కూర్చుంటే ఏమైంది? స్నేహితుడా, ప్రభు ఏమన్నాడు? పెళ్లి వస్త్రాలు లేకుండా ఏంటి స్నేహితుడా వచ్చి కూర్చున్నావు? స్నేహితుడిగా ఉన్నాడు. యేసు ప్రభుకి ఎట్లున్నాడండి? స్నేహితుడిగా ఉన్నాడు, కానీ ఏం పెట్టుకోలేదంట? పెళ్లి వస్త్రాలు పెట్టుకోలేదు. అప్పుడు వెంటనే ఆజ్ఞాపించాడు తన దూతలకు. ఏమని చెప్పాడు? వీని కాళ్ళు చేతులు కట్టేసి కటిక బిలములో వాడిని పడవేయండి. అక్కడ ఏముంటుందంట? ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుంది. ఏంటి పాస్టర్ వస్త్రాల గురించి చెప్తారేంటి? నీ డ్రెస్సులు ఎక్కడ కొంటున్నావు అన్నది లెక్క లేదండి. ఎంత పెద్ద షోరూంలో కొన్నావో ఆ డ్రెస్సు లెక్కలేదు. ఈ లోకంలో నువ్వు ఎంత విలువైన వస్త్రాలు వేసుకున్నావో అది లెక్కకు రాదు. కానీ దేవుడిచ్చిన రక్షణ వస్త్రం నీ దగ్గర ఉన్నదా లేదా అన్నది పాయింట్. హల్లెలూయా. ఇఫ్ యూ కెన్ రియల్లీ కీప్ యువర్ డ్రెస్ సేఫ్గా ఉండాలి అంటే దేవుడిచ్చిన వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి. దేవుడిచ్చిన వాక్యాన్ని వినాలి. దేవుడిచ్చిన వాక్యాన్ని గ్రహించాలి. అప్పుడే మీరు జాగ్రత్తగా ఉంచుకోగలుగుతారు. ఏది చేయకుండా చర్చికి వెళ్ళారంటే పోయిన సంవత్సరం వెళ్ళాను, ఎప్పుడు? క్రిస్మస్ అప్పుడు. మళ్ళీ పండుగ, మళ్ళీ క్రిస్మస్ వచ్చే వరకు వీరికి అది చర్చికి వెళ్ళాలని గుర్తుకు రాదు. అమ్మో క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, అందరికంటే పరిశుద్ధులు వీళ్ళే, అందరికంటే భక్తులు వీళ్ళే, అందరికంటే సెంట్లు కొట్టుకునేది వీళ్ళే, అందరికన్నా హైఫైగా తయారయ్యేది వీళ్ళే, మొత్తం పండుగ అంతా మాదే అనేసి అసలు సంవత్సరానికి ఒక్కసారి వస్తారు. కరెక్ట్ పండుగ క్రైస్తవులాగా వస్తారు. ఏం లాభం చెప్పండి? సో ఏమవుతుంది అనేసి అంటే దేవుడిచ్చిన రక్షణ వస్త్రాలు ఎక్కడో పెట్టేస్తున్నారు. దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ సాల్వేషన్ దట్ గాడ్ హెస్ గివెన్ టు దెమ్. దేవుడిచ్చిన రక్షణను మరచిపోతున్నారు, విస్మరించిపోతూ ఉన్నారు. రక్షణ గురించి పట్టించుకోవట్లేదు. రోజు స్నానం చేయాలి, మంచిగా స్నానం చేసుకోవాలి కదా. పోతారు పెద్ద మాల్స్ దగ్గరికి వెళ్తారు. ఏ సోపు? బెస్ట్ సోపు ఓపెన్ చేసి స్మెల్ చూడాలి. బాగున్నది, సోప్ బాగుంది, ఈ సోప్ బాగుంది, ఈ సోప్ బాగుంది. సెక్షన్స్ బాగా చేసుకుంటున్నారు. కానీ నిజముగా మనం ప్రతిరోజు స్నానం చేయగలుగుతున్నామా? పౌలు గారు అంటాడు, దేవుని వాక్యము చేత అనుదినము ఏం చేయాలంట? ఉదక స్నానము చేయాలి. ఆర్ యు బీయింగ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్? ఆర్ యు బీయింగ్ వాష్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ యు బీయింగ్ క్లెన్స్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యము చేత నిన్ను నీవు శుచిపరచుకుంటున్నావా, పరిశుద్ధపరచుకుంటున్నావా? దేవుడు నీ జీవితంలో నీకు ఉదక స్నానము చేయాలంట. వాక్యం చెప్పే టైం అంతా కూడా చాలా మంది అనుకుంటారు వాక్యం అంటే జోకులు చేయడము, నవ్వడము, ఎగరడము, దుమ్మకడము, లైకులు చేయడం, ఇవే సరిపోతున్నాయి అందరికీ. పాస్టర్ గారు అంటారు, ఇదిగో నేను చెప్తున్నా, ఈ యొక్క మెసేజ్ ఉంది కదా, నా యొక్క ఛానల్ నువ్వేం చేసుకోవాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద నొక్కాలి, ఇంకొకటి చేయాలి, ఇంకొకటి చేయాలి, ఇవి చేసుకుంటూ కూర్చోండి, సరిపోతుంది. లైకులు, సబ్స్క్రైబులు ఇవి కాదండి మనకు కావాల్సింది.
దేవుని వాక్యము మనలో విత్తబడాలి. హల్లెలూయా. మనలో మార్పు కలగాలి. దేవుని స్వరూప్యములోనికి మనం మార్చబడాలి. వాక్యము వినుచుండగా మనలో ఏం కలుగుతుందంటే పరిశుద్ధత వస్తుంది. హల్లెలూయా. The word of God cleanses our hearts. The word of God cleanses our minds. The word of God cleanses our spirits. మన యొక్క ప్రాణాత్మ దేహములను అది శుచిపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి వాక్యము చేత ఏం చేయబడాలి? ఉదక స్నానము చేస్తున్నారా? ఉదక స్నానం చేస్తున్నారండి? మాస్టర్ గారు స్టార్ట్ చేశారంటే ఇప్పుడు ముగించాను. ఎందుకంటే నేను ఎవరి కంట్రోల్లో ఉంటే చెప్పండి? పరిశుద్ధాత్మదేవుడు. దేవుడు అంటూ ఉంటాడు, నా కుమారుడా, ఇంకా కొంతమంది పైన ఏమున్నది? మురికి బాగా రుద్దాలి 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 అంటూ ఉంటాడు. మరి అందరిలో ఉన్న మురికి పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? టైం పడుతుందా పట్టదా? మాస్టర్ గారు 5 నిమిషాలలో ముగించండి, మెసేజ్ ముగిస్తాను. ఎక్కడ మురికి అక్కడ పెట్టుకొని పోతే ఏం లాభం? ఎక్కడ శాపాలు అక్కడ పెట్టుకొని పోతే ఏం లాభం? God want to check within our inner selves. మనలోని ఆత్మీయ జీవితాలను దేవుడు చూపిస్తున్నాడు. ఆత్మీయ నేత్రాలు మనము తెరుచుకొని మన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ స్థితిని మనము చూచినప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనము గుర్తెరగవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఎట్లా వస్తానన్నాడు చెప్పండి? ఎందుకు వస్తున్నాడు దేవుడు దొంగవలే? ఎందుకు వస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఉదాహరణకు పాస్టర్ గారు అనౌన్స్ చేస్తారు, వచ్చే వారము పలానా ప్రోగ్రామ్ ఉన్నది రండి అనేసి. అయినాక కూడా ఏం చేయాలి? పాస్టర్ గారు మాకు మెసేజ్ రాలేదు కాబట్టి మేము రాలేదు. ఇక్కడ చెప్పిన అనౌన్స్మెంట్ ఏమైపోయింది? యు ఆర్ నాట్ కీపింగ్ యువర్ ఇయర్ టు ద అనౌన్స్మెంట్ దట్ ఆర్ బీయింగ్ మేడ్ హియర్. ఇక్కడ చెప్పొచ్చిన అనౌన్స్మెంట్స్ నువ్వు చెప్పివ్వలేదు. కాబట్టి చాలా మంది ఏమని వాటి అయిపోయారంటే మెసేజ్లు ఎప్పుడు వస్తుందా, ఈ మెసేజ్ని చూసుకోవాలి, దీన్ని బట్టి ప్రిపేర్ కావాలి, రావాలి. ఒకవేళ మెసేజ్ రాలేదనుకున్నాం ఏమైతుంది? సిద్ధ మనస్సు మనకు కావాలి. దేవుడు దొంగ వల్ల ఎందుకు వస్తాననేసి అంటున్నాడు అనేసి అంటే, ఎందుకు వస్తానంటున్నాడు అంటే ఎనీ టైమ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. ఎనీ టైమ్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. అదే రీతిగా సంఘము కూడా ఏ రీతిగా ఉండాలి అనేసి అంటే, పాస్టర్ గారు ఎప్పుడు వచ్చి తలుపు తట్టినా కానీ ఏం చేయాలండి? సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా అని నేను అర్ధరాత్రి ఏమొచ్చి తలుపు తట్టను. ఆదివారమైనా రావచ్చు, సోమవారమైనా రావచ్చు, మంగళవారమైనా రావచ్చు, బుధవారమైనా రావచ్చు, గురువారమైనా రావచ్చు, శుక్రవారమైనా రావచ్చు, శనివారమైనా రావచ్చు. దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తాను. అట్లా ఏదో అర్ధరాత్రి వచ్చి నేను తలుపు కొట్టే వ్యక్తిని కాదు. ఆ టైంలో ఏమీ డిస్టర్బ్ చేయలే. కానీ ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి. ఏ రోజైనా కానీ ప్రభువా నేను ప్రార్థన కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, నా కుటుంబము మేమందరము కలిసి చక్కగా ఒక కుటుంబ ప్రార్థన సేవకునితో పాటు కలిసి తండ్రి వారి కుటుంబంతో కలిసి మేము ఈ యొక్క ప్రార్థన కుడికలో మేము కూడా పాల్పంపులు పొందడానికి కృపదాయించేయండి. దేవుడు మీ ఇంటికి వస్తాడు. హల్లెలూయా. God brings blessings to your house. ప్రార్థన కూడిక మీ ఇంట్లో జరుగుతుంటే ఎంత సంతోషంగా ఉండాలో తెలుసా అండి? ఆ ప్రార్థన కూడిక ద్వారా God brings much blessings. ఒక్కొక్క సంఘం గురించి చూస్తే అండి చాలా హృదయము వేదన చెందుతూ ఉంటాను. మాస్టర్ గారు మీలాగా మా సంఘంలో సేవకులు మా ఇంటిని దర్శించారు పాస్టర్. పెద్ద సంఘాలు, పేరుగాంచిన సంఘాలు, కానీ ఏమైపోయిందంటే గృహాన్ని దర్శించలేక, గృహములో వారికి ఉన్న బాధలు, వారికి ఉన్న సమస్యలు చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్న విశ్వాసుల గుంపులు ఎంతో మంది ఉన్నారు. కానీ నిజమైన సేవకుడైతే ఏంటంటే దేవుని చేత ప్రేరేపింపబడి, ఆత్మ చేత ప్రేరేపింపబడి ఎక్కడికి వెళ్తాడు? పాస్టర్ గారు ఇలా మాకు ప్రార్థన వద్దన్నా కానీ లేదు వచ్చేస్తున్నామని చెప్పేస్తాను. హల్లెలూయా. దేవుడు పిలిచినప్పుడు, దేవుడు వెళ్ళమన్నప్పుడు మనం నిజముగా ఆ దినాన ప్రభు సన్నిధిని మనము కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన మనము కలిగి ఉన్నప్పుడు మీ ఇంటికి ఆశీర్వాదం అనేది వస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధ మనస్సు కలిగి, సిద్ధపాటు కలిగి దేవుని యొక్క రాకడ కొరకు మనము ఆయత్తపడొచ్చు. ప్రతి ప్రార్థన కొడుకు ఎందుకు చెప్పండి? గృహాలలో కూడా గృహ కుడికలు ఎందుకు చెప్పండి? ఇల్లు కూడా ఏం చేయబడాలి? పాస్టర్ గారు ఇంటికి వస్తున్నాడు అనేసి అంటే, ఇంట్లో ప్రార్థన జరుగుతుందంటే ఏం చేస్తారు? అన్ని రూమ్లు చక్కగా కడుక్కుంటారు. అవునా కదా? అదే నేను సంవత్సరానికి ఒకసారి వస్తానంటే సంవత్సరానికి ఒకసారి కొంతమంది ఉంటారండి. అంత రెగ్యులర్గా చేసుకునే వారి గురించి నేను మాట్లాడట్లేదు. కొంతమంది ఏంటంటే పాస్టర్ గారు వస్తున్నారంటే ఏం చేయాలి? ఇంట్లో ప్రార్థన జరుగుతుందంటే ఏం చేయాలి? చక్కగా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు కూడా శుభ్రం అవుతలేదా చెప్పండి? ప్రార్థన అంటే ఇల్లు శుభ్రం అవుతుంది, హృదయాలు శుభ్రం అవుతున్నవి,
దేవుడు జీవితాలనే చక్కగా చక్కదిద్దుతున్నాడు. కాబట్టి ఈ రీతిగా దేవుని ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ప్రార్థన లేని కుటుంబాలు ఆ ఇళ్లలోకి వెళ్ళి చూస్తే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాస్టర్ గారు వెళ్ళి ఎక్కడ కూర్చోాలో కూడా అర్థం కాని పరిస్థితి. అట్లాంటి ఇళ్ళు ఉన్నాయండి. కొన్ని ఇళ్ళకి వెళ్తూ ఉంటాను. మాస్టర్ గారు వెళ్తే అసలు ఎక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదనమాట. అట్లా నిలబడి ప్రార్థన చేసి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా వేసేసుకుంటారు ఇండ్లనంతా కూడా ఏం చేసేస్తుంటారు. దరిద్రం అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రభువా మా ఇంటికి రండి అంటారు, కానీ దేవుడు వచ్చేటట్టుగా మీ ఇల్లు పెట్టుకుంటున్నారా? కొంతమంది ఇల్లంతా దరిద్రంగా పెట్టుకుంటే దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? That we should check ourselves that we are keeping tidiness, cleanliness. ఇవన్నీ కూడా ఎల్కేజీ పిల్లలకు, యూకేజీ పిల్లలకు, ఫస్ట్ క్లాస్ పిల్లలకు నేర్పిస్తారు కదా. కీప్ యువర్ బాడీ క్లీన్, టేక్ బాత్ ఎవ్రీ డే, క్లీన్ యువర్ సరౌండింగ్స్, పిక్ అప్ ఆల్ ద డస్ట్. ఇవన్నీ కూడా చిన్న పిల్లలకు నేర్పించేది. పెద్దగా ఏమో కానీ మనము క్లీన్గా పెట్టుకుంటున్నామా లేదా? మన హృదయంలో ఏది ఉంటే బయట కూడా అదే ఉంటుందంట. జాగ్రత్తగా వినండి. మన హృదయంలో ఉంటే ఏది ఉంటే బయట కూడా అదే కనిపిస్తుంది అనమాట. మన హృదయం నిండా చెత్త చెదారం ఉంటే ఇల్లు నిండా ఏముంటుంది చెప్పండి? చెత్త చెదారమే కనిపిస్తుంది. మన హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు నా ఇల్లు ఎట్లా ఉండాలనుకుంటాము? పరిశుద్ధంగా ఉండాలి. నా యేసయ్య రావాలి నా ఇంటికి. పరిశుద్ధతను చూచి దేవుడు దిగి వస్తాడు. నిజముగా ఈ బిడ్డ చక్కగా సర్దుకొని. అవుట్వర్డ్ కూడా కావాలి, ఇన్వర్డ్ కావాలి, అవుట్వర్డ్ కూడా కావాలి. రెండు ఉన్నప్పుడే ఈక్వల్గా ఒక సైడ్ బై సైడ్ ఆఫ్ ద కాయిన్ గా మన జీవితాలలో మనం ప్రాక్టికల్ ఓరియంటెడ్ లైఫ్ అనేది కొనసాగించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దేవుడు ఎట్లా వస్తానని చెప్పాడండి? దొంగ వలె వస్తాను. కాబట్టి మీ వస్త్రాలను ఏం చేయమన్నాడు? కాపాడుకో. ఒకవేళ వస్త్రాలకు మురికి అంటుతే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏ సబ్బు కొనుక్కోవాలి? మాస్టర్ గారు ఇప్పుడే చెప్పండి, పరిగెత్తుకొని వెళ్తామంటారా? అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలోనికి వస్తాం. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని. ఎక్కడ ఉతుక్కున్నారంటండి? 7:14. మహాసభలోకి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని. ఎక్కడ ఉతుక్కున్నారు? గొర్రెపిల్ల రక్తములో. హల్లెలూయా. యేసయ్య మనకు తన రక్త ప్రోక్షణ అనుగ్రహిస్తాడు. He will cleanse us with his precious blood. వాక్యం ఏమన్నది? The blood of Jesus Christ his son cleanseth us from all sin. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని దేంతో కడుగుతాడు? ఆయన రక్తముతో. మన వస్త్రాలన్నీ కూడా కడుగుతాడు, మన హృదయాన్ని కడుగుతాడు, మన మనస్సుని కడుగుతాడు. కాబట్టి ప్రతి పాపము నుండి ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ప్రతి పాపము నుండి. కాబట్టి ఎ సర్వీస్. ప్రతి ఆదివారం మనము దేవుని సన్నిధికి వస్తున్నాం. We should check ourselves. Is there any stain that we have been stained? ఎక్కడన్నా ఏదైనా మరక అంటిందా, మచ్చ అంటిందా మన జీవితానికి? We should be cleansed by the blood of Jesus Christ. We should check ourselves that we are pure and holy. ఊదబడినప్పుడు మనము మెలకువగలిగిన వారిగా ఉండాలి. బుద్ధిగల కన్యకల వలె ఎత్తబడే గుంపులో ఉన్నట్లుగా సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి యేసు రక్తము ద్వారా మన వస్త్రాలను ఏం చేయాలండి? ఉదుకుకోవాలని దేవుని వాక్యంలో స్పష్టంగా మనము చూసుకుంటున్నాం. అదే రీతిగా మరి ఒక విషయంలో వెళ్దాము. 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయు. హల్లెలూయా. ఇన్విటేషన్ వస్తుందా మీకు? గొర్రెపిల్ల పెండ్లి విందుకు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు మీకు ఆ స్వరము మీ హృదయాంతరంగంలో వినిపిస్తుందా? లేదా
రేపు వచ్చే ఈ ఆదివారము ఒక దగ్గర ఒకలాంటి పార్టీ చేసుకోవాలి, వచ్చే ఆదివారం ఇంకోలాంటి పార్టీ చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలలోనే ఉండిపోయి ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా, ఈ లోకమైన సంబంధమైన వాటిపైన మనస్సును పెట్టుకొని దేవునికి దూరం అయిపోతూ ఉన్నామా? ప్రియమైన దేవులారా, దేవుని యొక్క ఇన్విటేషన్ ఎవరికి అందించబడుతుందంటే నువ్వు సిద్ధముగా ఉన్నప్పుడు నీకు అందించబడుతుంది. హల్లెలూయా. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఈ మాటలు ఏ మాటలు చెప్పండి? యథార్థమైన మాటలు. దీస్ ఆర్ ద ట్రూ సేయింగ్స్ ఆఫ్ ఎవరి మాటలు? మనుషులు పలుకుతున్న మాటలు, దేవుని మాటలు. హల్లెలూయా. దేవుని మాటలు. ఏ మాటలు చెప్పండి? ఆ యథార్థమైన మాట ఏంటి చెప్పండి? గొర్రె పిల్ల పెండ్లి విందుకు మీకు పిలుపు వచ్చిందా, రాలేదా? ఆర్ యు రెడీ ఫర్ ద బ్రైడ్స్ వెడ్డింగ్? యొక్క పెండ్లి కుమార్తెగా, యొక్క సంఘము సిద్ధపరచబడి దేవుని యొక్క కుమారుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వివాహ మహోత్సవమునకు సంఘము సిద్ధపడదా లేదా అన్నది, మీరు సిద్ధపడ్డారా లేదా అన్నది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆ సిద్ధమనసు కావాలి. పిలువబడిన వారు, దేవుడు పిలుస్తున్నాడు. చాలా మంది ఏంటంటే వాయిదాలు వేస్తూ ఉంటారు. రక్షణ కోసం దేవుడు పిలుస్తుంటే, పాస్టర్ గారు ఎప్పుడు కాదు, మేము బాప్తిజం తీసుకునేది ఎప్పుడు? వచ్చే సంవత్సరం వరకు. ఒకవేళ ఈ లోపలనే ప్రభు రాకడ వచ్చేస్తే ఏం చేస్తారు? ఏమి చేయజాలరిగా. తర్వాత విడిచిపెడితే భయంకరమైన దినాలండి, గడ్డు దినాలు, భయంకరమైన మహాశ్రమలు ప్రజల మీదకి రాబోయే దినాలు. ఆ శ్రమల నుంచి తప్పించేవారు ఉండరు. కానీ ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములను ఉదుపుకొని తెలుపు చేసుకుంటారో వారందరూ కూడా ఎక్కడికి ఎత్తబడతారు? మధ్యాకాశమునకు ఎత్తబడతారు. హల్లెలూయా. దేవుని యొక్క మధ్యాకాశం, ఆ యొక్క మధ్యాకాశమునకు ఎత్తబడి అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వీరందరూ కూడా పాల్పంపులు పొందుతారు. కాబట్టి ఇక్కడికి పిలువబడిన వారందరూ ధన్యులు, ఆ పిలుపునకు లోబడిన వారందరూ కూడా ధన్యులు. కాబట్టి ఇటువంటి దేవుని యొక్క రక్షణ సువార్త మనకు అందించబడుచుండగా మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకొకటి 20వ అధ్యాయం చుట్టూ వెళ్తాను, త్వరలో ముగిస్తాను, ఒక 5 నిమిషాలు నేను ముగిస్తాను. 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొనేవారు ధన్యులను. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనువారు ధన్యులను, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము దేవునికి క్రీస్తునకును ఎట్లుంటారంట? యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయదు. యేసే వస్తున్నాడు, 1000 సంవత్సరాలు రాజ్య పరిపాలన అంటున్నారు. కానీ ఆ రాజ్య పరిపాలనలో మనము కూడా ఉండాలి అనేసి అంటే, రాజ్యము మనకు కూడా అప్పచెప్పబడాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే రాజ్యం చేయాలి. హల్లెలూయా. రాజ్యం చేయగలుగుతున్నావా? పాస్టర్ గారు ఇదొక్కటి మానుకోలేకపోతున్నాను, పాస్టర్ గారు ఇదొక్కటి చేయలేకపోతున్నాను. చిన్న విషయాలనే నువ్వు ఏలుబడి చేయలేకపోతే దేవుని రాజ్యంలో దేవునికి స్థానం ఎక్కడిస్తాడు? పాస్టర్ గారు భార్య నా మాట వింటలేదు, అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నావు? అంత లీనియన్స్ ఎందుకు ఇచ్చావు నీ భార్యకు? పురుషుడు కుటుంబాన్ని, భార్యను ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ దాకా తీసుకొని వచ్చాడు అనేసి అంటే, భార్య నా మాట వింటలేదు అనేసి అంటే, అక్కడ దాకా ఎందుకు తీసుకొని వచ్చేసావు? వై యు గేవ్ లీనియన్స్? ఏలుబడి చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. తన కుటుంబాన్ని ఏం చేయాలండి? ఏలుబడి చేసే వ్యక్తులుగా. పురుషుల గురించి ప్రభువు చెప్తున్నాడు, యూ షుడ్ బి ద వన్ హూ కెన్ బి ఏబుల్ టు రూల్ యువర్ ఫ్యామిలీ, యువర్ హౌస్. మీ ఇంటిని ఏలుబడి చేసేవారిగా మీరు ఉండాలని ప్రభువు చెప్పొచ్చు ఉన్నాడు. కాబట్టి అటువంటి స్థితి మనం ఏలుబడి చేయాలి. దేవుడు మీకు అప్పచెప్పిన యొక్క విశ్వాస జీవితంలో మీరు ఏలుబడి చేసేవారిగా ఉండాలి. రాజుగా కావాలంటారు, కానీ ఇక్కడ రాజ్యం చేయలేరు. ఇక్కడ ఏం చేయరండి? రాజ్యం చేయలేరు. కానీ అక్కడ దేవుడి రాజ్యంలో ఏం కావాలి?
రాజులైన యాజక సమూహముగా. ఎప్పుడన్నా పాట పాడుతున్నావా నువ్వు దేవుని మహిమ కొరకు? వాక్యం చదవగలుగుతున్నావా? ప్రార్థన చేయగలుగుతున్నావా? వాట్ కుడ్ బి ఏబుల్ టు డూ? అనుదినము నీ ఇంటిలో దేవునికి స్తుతియాగం చేయగలుగుతున్నావా? ప్రభా, నేను యాజకునిగా ఉండాలి ప్రభా. అసలు యాజకత్వం ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఇంటిని నువ్వు ఏలుబడి చేయగలుగుతున్నావా? ఇంట్లో ప్రార్థన జరుగుతుందా? ఏమైపోతుంది? నీ ఇంటిని ఏలుబడి చేసుకున్నప్పుడు తప్పకుండా యు హావ్ డన్ వండర్ఫుల్లీ, బ్లెస్డ్ ఆర్ యు అన్నప్పుడు నీకు వస్తుంది. ధన్యుడివి, ధన్యురాలు అని దేవుడు మిమ్మల్ని గురించి చెప్తారు. మీకు అనుగ్రహించబడిన మీ బాధ్యతలలో మీరు నమ్మకముగా ప్రభువునకున్నట్లయితే ఈ ధన్యతను పొందుకుంటారు. మొదటి పునరుద్ధానములో పాలు కలవారు ధన్యులు. ఇంకా ఏమవుతారు? పరిశుద్ధులున్నాయి, ధన్యులను పరిశుద్ధులున్నాయి యోధులు. కాబట్టి మనలో పరిశుద్ధత లేకుండా మొదటి పునరుద్ధానములో పాల్పంపులు పొందజాలము. వి షుడ్ చెక్ అవర్ సెల్ఫ్స్ ఎవ్రీ మూమెంట్. కాబట్టి ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధపరుస్తున్నాడు, ఇంకా పరిశుద్ధపరుస్తున్నాడు. మహిమ నుండి అధిక మహిమకు దేవుడు ఎదుగ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి వారము కూడా we should make sure that we should be present in the presence of God. దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కనబడాలి. నేను ఇంకా పరిశుద్ధపరచబడాలి. నాలో ఉన్న ఎటువంటి అపరిశుద్ధత నాలో ఉండడానికి వీలు లేదు. అదంతా కడిగివేయబడాలి. నేను ప్రభు కొరకు జీవించాలి, ప్రభు యొక్క మహిమ కొరకు జీవించాలి. అటువంటి తాపత్రయము కలిగి దేవుని వెంబడించుచున్న వారు ఉన్నారు కదా, ఇటువంటి వారి కొరకే యేసయ్య రెండవ రాకడ రాబోతుంది. అందరం చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సిద్ధ మనస్సు కలిగి ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎనీ టైమ్ వీ షుడ్ బి రెడీ టు డూ. నిద్రలో లేపి పని చేయమని చెప్పినా కానీ ఎట్లా ఉండాలి? చేయడానికి రెడీగా ఉండాలి. నా నిద్ర డిస్టర్బ్ చేసావు అనేసి అంటే దీవెనలు ఉండవు. దేవుడు నిద్రలేపి పని చేయమని చెప్పినా కానీ చేయగలిగేటట్టుగా ఉండాలి. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తే ఫోన్ ఈజ్ నాట్ రీచబుల్ అనేది రాకూడదు. ఫోన్ ఈజ్ నాట్ రీచబుల్, యువర్ ఫోన్ ఈజ్ నాట్ లిఫ్టింగ్. ఇట్లాంటిది వచ్చిందంటే ఏమవుతుంది అనేసి అంటే దీవెనలు మీకు కోల్పోతారు. God want to bless you at that particular time. If your phone is not reachable, if your phone is not lifting, ఏమవుతుంది అనేసి అంటే you will lose many things. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు దేవుని కొరకు నేను ప్రయాసపడాలి. What I can do for God, I will do అన్నది సిద్ధ మనసు కలిగి మీరు చేయవలసిన బాధ్యత దేవుడు పెట్టాడు. కాబట్టి మొదటి పునరుద్ధానములో పాల్పంపులు పొందువారు ధన్యులు. కాబట్టి వారు ప్రభువులో ఉండి మరణించిన వారు ఉన్నారు. వారు మరణించినా కానీ మరలా ఏం చేయబోతున్నారు? తిరిగి లేవబోతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తులో ఉండి వారు మరణించారు, వారు మరలా లేవబోతున్నారు. వారి కొరకు దేవుడు యొక్క మొదటి పునరుద్ధానమును దేవుడు పెట్టాడు. అందులో పాల్పంపులు పొందువారు ధన్యులు. చివరిగా 22వ అధ్యాయంలోనికి వెళ్తాను. 22వ అధ్యాయం 7వ వచనం. మొదటిగా 7వ వచనం చదువుకుందాం, తర్వాత 14వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. మొదటి అధ్యాయము 3వ వచనంలో ఏం చెప్పబడుతుందో కన్క్లూజన్ అధ్యాయంలో కూడా 7వ వచనంలో అదే చెప్పబడుతుంది. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. హల్లెలూయా. దీనిని నేను పాటగా రాశాను కానీ అది ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు. ఈ పాట రాసే దగ్గర ఎన్ని సంవత్సరాలు అంటే నియర్లీ 20 years అవుతుంది. ఈ పాట రాసి 20 సంవత్సరాలు అవుతుంది. కానీ ఒక క్యాసెట్ రిలీజ్ చేయడానికి ఏం లేదండి మన దగ్గర, డబ్బులు లేదు. అక్కడికి పోయి అడిగితే వారు సరిగ్గా చేయట్లేదు. డిమాండ్ చేస్తున్నారు. ఒక పాటకి ఇంత అవుతుంది అంత అవుతుంది అనేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మన దగ్గర ఏం లేదండి, డబ్బు లేదు. అదే సినిమా రాగాలు ఉంటాయి కదా, డ్యాన్సులు, జంపులు, ఇట్లాంటి పాటలకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను రాసిన పాటలో పల్లవి పాడుతున్నాను. మొదటి పల్లవి పాడుతున్నాను. మొత్తం 8 వచనాలతో కూడిన యొక్క పాట అండి. 8 వచనాలతో 7 సంఘాలతో దేవుడు మాట్లాడుచున్న మాట ఒక పాటగా వ్రాయబడింది. అందులో ఏమంటుందంటే ఇదే ఉంటుందన్నమాట. సంఘమా చెవియోకి ఆలకించుమా,
ఆలకించుమా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ ప్రవచన వాక్కు గైకొనువాడు ధన్యుడు. ఈ ప్రవచన వాక్కు గైకొనువాడు ధన్యుడు. సంగమా చెవియొగ్గి ఆలకించుమా. ఆత్మస్వరము చెవియొగ్గి ఆలకించుమా. హల్లెలూయా. పాస్టర్ గారు ఇంకా పాడండి, మంచిగా నిద్ర వస్తుంది అంటున్నారా? నిద్ర వచ్చేటోళ్ళకి నిద్ర వస్తుంది, నిద్ర వచ్చేటోళ్ళకి నిద్ర వస్తుంది. కానీ దేవునిలో ఉన్న వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? అన్యాయం చేయబడు ఇంకా అన్యాయం చేయని అపవిత్రుడు ఇంకను అపవిత్రుడిగానే ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. చదవండి 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు. సరే, ఎన్నిసార్లు వస్త్రాల గురించి చెప్తున్నాడు దేవుడు. వస్త్రాల గురించి పట్టించుకుంటున్నారు. ఏ పండుగ వస్తుందో, ఏ డ్రెస్ కొనాలి, ఏ షోరూంలో కొనాలి, ఎటువంటి మెటీరియల్, ఇవే మనం చూస్తుంటాం. కానీ ఆత్మ వస్త్రాల గురించి మనం జాగ్రత్త పడుతున్నామా? ప్రభువా, ఈ క్రిస్మస్ వస్తుంది ప్రభువా, నా యొక్క ఆత్మీయ దుస్తులు ఇంకను మెరుగునట్లుగా చేయండి ప్రభువా, మెరుగుపరచండి ప్రభువా, ఉన్నత స్థితికి ఇంకా ఆత్మీయతలో ఎదుగుటకు కృప దయచేయండి. ఎవ్రీ టైం, ఎవ్రీ ఇయర్ that we are coming to the presence of God. నూతన సంవత్సరం, నూతన వారము, నూతన మాసము వచ్చే ప్రతిసారి, ఇక్కడ ప్రభు సన్నిధికి వచ్చే ప్రతిసారి నూతన దినము, అనుదినము కూడా దేవుని కృప కొరకు, నూతన వాత్సల్యత కొరకు మనం కనిపెడుతూ ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. మన వస్త్రములు ఏం చేయాలని, ఏం చేయబడాలని అంటున్నాడు? వస్త్రములను వదులుకొనువాడు. కొంతమంది వారానికి ఒకసారి ఉతికేవాళ్ళు ఉంటారు, కొంతమంది నెలకు ఒకసారి ఉతికేవాళ్ళు ఉంటారు. ఇక ఇందులో ఈ గుంపులోనైతే ఎంతమంది అంటే సంవత్సరానికి ఒకసారి ఉతుకుంటారు. క్రిస్మస్ పండుగ లేదా న్యూ ఇయర్ పండుగ వచ్చినప్పుడు అప్పుడు దేవా కనికరించని ప్రభావ పాపాలన్నీ తీసివేయండి. అప్పుడు ఒక్కసారి ఉతుక్కుంటే సరిపోదు. ఎవ్రీడే దట్ యూ షుడ్ బి క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వస్త్రాలు ఉతుక్కుంటూనే ఉండాలి. ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇప్పుడు ఉతుకటం మనం చెప్పొద్దు. మంచిది. పాస్టర్ గారి వాక్యాలన్నీ ఎట్లా ఉంటాయంటే అన్ని ఉతకటమే. మరి బట్టలు ఉతకాలంటే, మురికి పోవాలంటే ఏం కావాలి చెప్పండి? శక్తివంతమైన వాక్యము కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మాట మనము వింటే మన యొక్క వస్త్రాలు మెరుస్తూ ఉంటాయండి. దగదగ మెరిసే ఆ యొక్క వస్త్రాలను దేవుడు మనకు ఇస్తాడు. మెరుగుపరచబడుతుంది. వాడవారిని స్వాస్థ్యాలు, కిరీటాలను దేవుడు మనకి ఇస్తాడు. ఒక్కొక్క మెట్టులో మనము జయించేవారిగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవులారా, ఎల్లప్పుడూ కూడా మనము ఎట్లా ఉండాలంటున్నాడు? మన వస్త్రములను ఉతుక్కోవాలి. ఇంకా దేవుడు ఏమి ఇస్తానంటున్నాడు? ఎంతమందికి ఇష్టం ఉన్నది జీవవృక్ష ఫలము తినాలని? పాస్టర్ గారు ఎక్కడైనా దొరికితే ఇప్పుడే తీసుకురండి తినేస్తాననేసి అంటారా? అట్లా చేస్తారని దేవుడు ఎవరిని అడ్డు పెట్టాడు? కెరూబులను అడ్డు పెట్టాడు. అట్లా చేస్తారని దేవుడు ఏం చేసేసాడు? పరదేశు ఎత్తబడి. ఇప్పుడు దేవుని పరదేశం ఎక్కడుందండి? పరలోక పట్టణములో దేవుడు పెట్టాడు. ఆయన పరదేశం కూడా ఎత్తబడి ఉంది. ఎవరు ఎత్తబడ్డారు? నీతిమంతుల సమూహం అంతా కూడా ఎత్తబడింది. యేసుప్రభు వారు మరణించిన ఎందుకు తెలుసా అండి మీకు? చనిపోయాడు నీ ఒక్కరి కోసమే కాదు, నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కరి కోసమే కాదు. ప్రభువు పాత నిబంధన భక్తులు చెరలోనున్న వారిని చెరగా కొనిపోవుటకు గాను ప్రభు మరణించాడు. హల్లెలూయా. కాబట్టి
ప్రభువు మన కొరకు తీసుకొని ఇచ్చిన రక్షణ ప్రణాళికలో అందరూ ఉంటారు. పాత నిబంధన భక్తులు మొదలుకొని యొక్క సృష్టి ఆరంభము మొదలుకొని దేవుని యొక్క జీవ గ్రంథములో వ్రాయబడిన వారందరూ కూడా పరలోక పట్టణములో ఉంటారు. నీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడ్డదా లేదా చెక్ చేసుకుంటున్నావా? ఇప్పుడు స్కూల్కు రెగ్యులర్గా పోకపోతే ఏం చేస్తారు చెప్పండి? అబ్సెంట్ వేస్తారు. 1 నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు. తర్వాత ఏం చేస్తారు చెప్పండి? బాబు నువ్వు నెక్స్ట్ క్లాస్కు ప్రమోషన్ కావు, ఇదే క్లాస్లో డీటెయిన్ అవుతున్నావు, చదివితే ఈ క్లాస్ చదువు, లేకుంటే మానేసుకో, చదువు మానేసుకో. ప్రభులో ఉన్నవారు ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ డూయింగ్? ఎన్ని అబ్సెంట్లు మన జీవితాలలో ఉన్నాయి ఒక్కసారి ఆలోచించుకోండి. ఎన్నిసార్లు ప్రార్థన చేయలేకపోయాం, ఎన్నిసార్లు వాక్యం చదవలేకుండా ఉన్నాము. కుటుంబ ప్రార్థనలు, సంఘ సహవాసము, దేవుడు పెట్టిన బల్లలో కూడా పాల్పంపులు పొందకుండా ఎంత నిర్లక్ష్యముగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిలో కూడా మనం మెలకువగలిగిన వారిగా ఉండాలి. నీవు ధన్యుడవు, ధన్యురాలు అని పిలిపించబడాలి అనేసి అంటే దేవుని వాక్యాన్ని గైకొనాలి, ఆయన చిత్తాన్ని నువ్వు గైకొనాలి. జీవవృక్ష ఫలము ఆనాడు ఎవరు మిస్ అయ్యారండి? ఆదాము హవ్వలను దేవుడు వెళ్ళగొట్టేశాడు. మామూలుగా కాదు కదా. వారు ఏం చేయబడ్డారంట? గెంటి వేయబడ్డారు. దేవుని చేత ఏం చేయబడ్డారు? గెంటి వేయబడ్డారు. దేవుడు గెంటేశాడు వాళ్ళను. ఎక్కడి నుంచి గెంటేశాడు అంటే ఏదైనా తోటలో నుండి, జీవవృక్ష ఫలము తినకుండా. ఆయన ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా బిడ్డ నేను నీకు ఇస్తాను. ఆ రోజు ఆదాము హవ్వలు తినలేదు కదా. అసలు యాక్చువల్ నేను మీకోసమే ఈ యొక్క వృక్షంను నేను తయారు చేశాను. ఈ వృక్ష ఫలములు మీరు తినాలి అంటే ఏంటి? నా ద్వారానే సాధ్యం. కాబట్టి నాలో ఉండండి, నమ్మకమైన వారిగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, మీ వస్త్రాలను జాగ్రత్తగా చూచుకోండి. ఇదిగో నా రాకడలో నేను ఎత్తబోతున్నాను, మధ్యాకాశంలో మనమందరం కలుసుకొనబోతున్నాను. అప్పుడు నేనేమి ఇస్తాను మీకు? జీవ వృక్షము హక్కు గలవారై. హల్లెలూయా. ఇంట్లో హక్కు అంటారు కదా, స్థలాలలో హక్కులు, ఇండ్లలో హక్కులు, అన్నిట్లలో భాగాలు. నాకు రావాలి, నాకు ఈ హక్కు, ఆ హక్కు, ఈ హక్కులు కాదు. అసలు ఏ హక్కు కావాలి మనకు? జీవ వృక్షమునకు హక్కు గలవారై. హల్లెలూయా. ఎవరు మనల్ని చంపజాలండి? ఇక్కడైతే కోపంతో పొడి చేసినా పొడి చేస్తారు, చంపేసినా చంపేస్తారు. కానీ అక్కడ ఇక ఎవరు మనల్ని చంపజాలు. జీవ వృక్ష ఫలము మనము భుజించడానికి హక్కు గలవారమైనప్పుడు nobody can touch us, nobody can kill us. ఎందుకంటే దేవుడు God is giving us an everlasting and eternal life. నిత్య జీవమును దేవుడు మనకందరికీ కూడా బహుకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరి ఒకసారి 1 అధ్యాయము 3వ వచనం చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. అందరము తల నుంచి ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరితో కూడా సూటిగా మాట్లాడి ఉన్నాడు. ఇంకా ఈ ప్రవచన వాక్యాలు నువ్వు వినకుండా ఉంటున్నావా? చదవకుండా ఉంటున్నావా? గైకొనకుండా ఉంటున్నావా? గాడ్ ఈస్ కాలింగ్ యూ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు చెప్పుచున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు చెప్పుచున్నాడు. వచ్చేవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చే దేవుడు. నువ్వు ఒకవేళ ఆలస్యము చేసి ఇంకా ఇవాళ కాదు నా రక్షణ, రేపు కాదు, ఎల్లుండి, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరము, ఈ పండుగ కాదు, నెక్స్ట్ పండుగ కనేసి నువ్వు వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. కానీ ఇదిగో వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చే దేవుడు అంటున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండటం నువ్వు సిద్ధ మనసు కలిగి ఉన్నావా? నీ వస్త్రములను ఉదుగుకున్నావా? తెలుపు చేసుకున్నావా? దేవుని వాక్యమును గైకొంటూ ఉన్నావా? జీవవృక్ష ఫలములకు నేను అర్హులుగా చేస్తానని వాగ్దానం చేశాను. రెండవ మరణముపై వారికి విజయమునిస్తానని వాగ్దానము చేసిన దేవుడు రెండవ మరణములకు వారిపై ఎటువంటి అధికారం ఉండదు ప్రభు సెలవిస్తుంది. నువ్వు దేవునికి లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్యము చేత నీ వస్త్రములను ఉదుకుకొనినప్పుడు, యేసు రక్తము చేత నీ వస్త్రములను కడుగుకొనినప్పుడు, తెలుపు
పిలుపు చేసుకునినప్పుడు, సిద్ధ మనస్సు కలిగి జీవించుచున్నప్పుడు దేవుడు నీకు మొదటి పునరుత్థానంలో పాల్గొంపులు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవ మరణం నీపై అధికారం లేదు అని ప్రవచించున్నాడు. డెడికేట్ యువర్ లైఫ్. ఇంకా ఎక్కడ ఉంటారు ఈ యొక్క స్థితి? వాక్యం చదువుతున్నావా? లేదంటే డిసైడ్ చేసుకో. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనం 2024వ సంవత్సరంలో ఉన్నాము. కొత్త సంవత్సరము గడిచిపోతుంది. రెండవ పునరుత్థాన దినం, ఆదివారం దినంలో మనం ఆయన ఆరాధనలో పాల్గొంటున్నాం. ఈ సంవత్సరం కూడా గడిచిపోతుంది. దేవుని వాక్యం చదువుతున్నావా? రోజు వాక్యం చదవగలుగుతున్నావా? దేవుని కొరకు నువ్వు సమయాన్ని వెచ్చించగలుగుతున్నావా? ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, కైకొనమని పిలుస్తున్నాడు. యేసు ప్రభువును వెంబడించడం అంటే ఏదో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఏవో ఇవి మాత్రమే కాదు. అవి జరుగుతాయి కానీ ఏంటంటే అవి శాశ్వతమైనవి. కానీ శాశ్వత రాజ్యములో, తన శాశ్వత రాజ్యములో, తన నిత్య రాజ్యములో, పరలోక స్వాస్థ్యమును దేవుడు మనకు కూడా ఇవ్వాలని ఆశిస్తూ ఎత్తబడే గుంపులో ఉన్నట్లుగా మనం అందరినీ కూడా ఆహ్వానం అందిస్తూ ఉండగా ఇంకా నిర్లక్ష్య పెడుతున్నావా? నిర్లక్ష్యముగా ఉన్నావా? లేదా నీ జీవితాన్ని మనం చెప్పాలి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా, ఈ రోజు నుండైనా నేను వెంబడిస్తాను ప్రభువా. నా ఇల్లు యేసు ప్రభు ఇష్టపడే ఇల్లుగా ఉండాలి. నా కుటుంబము యేసు ప్రభు ఇష్టపడే కుటుంబముగా ఉండాలి ప్రభువా. నా హృదయము, నా జీవితము యేసు ప్రభు ఇష్టపడే జీవితముగా ఉండాలి ప్రభువా. నన్ను మార్చండి నైనా, నా స్థితిని మార్చండి, నా పద్ధతిని మార్చండి. నీ వాక్యమును గైకొనే కృప నాకు దయచేయండి ప్రభువా. నాతో మాట్లాడావు నాయన ప్రభువా. చేంజ్ మై హార్ట్ లార్డ్. ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీలా ఉండుటకు నన్ను మార్చండి ప్రభువా. నా హృదయని మార్చండి ప్రభువా. నీవు పరమ కుమ్మరివి నాయనా. నేను నీ చేతిలో మంటి వంటి వాడను, మంటి వంటి దానను. నీ చిత్తానుసారముగా మలచండి ప్రభువా, రూపించండి ప్రభు. ఒక మంచి ఉపయోగపడే పాత్రగా నన్ను తయారు చేయండి ప్రభు. I am humbling myself at thy feet, Lord. Make me, mold me, and make me into a useful vessel. హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా. హృదయని మార్చు దేవా, నీలా ఉండుటకు. హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా. హృదయని మార్చు దేవా, నీలా ఉండుటకు. నీవు కుమ్మరివి, నీవు వంటివి, మల్చిను పెంచుమా. ఇదే నా ప్రార్థన. నీవు కుమ్మరివి, నేను వంటిని. మోకరించగలిగిన మోకరించగలిగిన మల్చిను పెంచుమా. Let us dedicate. సమర్పణ కలిగి ప్రభువా, ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభువా. ఈ వాక్యం చేత నా వస్త్రాన్ని నీ రక్తంలో కడగబడతాను ప్రభువా. అన్ని రక్తంలో కడగబడతాను. అనుదినము మీ వాక్యాన్ని చదువుతాను, మీ వాక్యాన్ని ప్రభువా. ఈ వాక్యానుసారంగా జీవిస్తాను ప్రభువా. ఈ వాక్యాన్ని కైకొని కృపను నాకు దయచేయండి. ఈ రక్తంలో నా వస్త్రాలను ధరించి చేసుకుని కృపను దయచేయండి. నా హృదయాన్ని మార్చండి ప్రభువా. ఇంతకు ముందు ఉన్నట్టుగా కాదు ప్రభువా, నా జీవితంలో గొప్ప మార్పు కలుగునుగాక. యేసయ్య మీ ఆత్మశక్తి ద్వారా నన్ను నడిపించండి. మీ పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయండి ప్రభువా. Dedicate your life. Your life is
మీ ముందు మహిమాన్వితమైన జీవితాన్ని దేవుడు పట్టుకోవాలి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, విశ్వ పరిపాలకుడా, మా సృష్టికర్త అయిన మా దేవ, మీకే స్తోత్రం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మీకే స్తోత్రం తండ్రి. సంవత్సరములు జరుగుచుండగా మా జీవితాల్లో నూతన కార్యాలు చేయు దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ నూతన సంవత్సరము 2వ ఆదివార దినాన ప్రభువా, ఈ బిడలమైన మేమందరము కూడా మీ పాద సన్నిధానంలో వచ్చేది. ప్రకటన గ్రంథములో నుండి ధన్యతలను ప్రభువా మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఎవరు ధన్యులవుతారో ప్రభువా, మీరు మాకు సూటిగా తండ్రి తెలిపిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎల్లప్పుడూ మీ చదువుకునే ఈ వాక్యము పట్ల తండ్రి శ్రద్ధ కలిగిన వారుగా మీరే అటువంటి శ్రద్ధ మాకు దయచేయండి ప్రభువా. తండ్రి మీ యొక్క వాక్యమును తండ్రి వినేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. మీ వాక్యాన్ని గైకొనేవారిగా ప్రభువా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. మీ వాక్యపు వెలుగులో నడిచి బిడ్డలుగా దాన్ని మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి ప్రభువా. మీ ఆత్మశక్తితో మీరు నింపండి ప్రభువా తండ్రి. క్రీస్తు యొక్క వధువు సంఘములో తండ్రి మా సంఘములో కూడా వాక్యము విడిచిన ప్రతి బిడ్డలు తండ్రి లైవ్ లో విడిచిన బిడ్డలు కూడా ప్రభా, ఎంతమంది అయితే వారి హృదయాలను మీకు సమర్పించుకొని ప్రభా మీ కొరకు జీవించడానికి ప్రభా, మీతో నడుచుటకు గాను, మీ వాక్యానికి లోబడి జీవించుటకు గాను ప్రభా తండ్రి మీరు వారికి తండ్రి ప్రేరేపణ కలగ చేసినారు ప్రభా. అటువంటి బిడ్డల జీవితాల్లో మీ గొప్ప కార్యములు జరుగునుగా అందరూ కూడా ఎత్తబడి గుంపులో ఉన్నట్లుగా మెలకువగలిగి ప్రార్థిస్తున్న ప్రభా తండ్రి వారి వస్త్రంలో ఎల్లప్పుడూ ఉదుగుకుంటూ దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తూ ప్రభా తండ్రి అది ప్రభా తండ్రి మీ యొక్క రక్తములో కడగబడుతూ ప్రభా మీ చిత్తానికి లోబడి తండ్రి వారు మీ యొక్క వాక్యమును దయకొట్టు ప్రభా కొనసాగుదురుగా ప్రభా మీ స్తోత్రం తండ్రి. తండ్రి ఎవరెవరు ఏ వసతులతో ఉన్నారో మీరు చూచుచున్న దేవుడు నేను ప్రభా అది యొక్క దినాన మీ పాద సన్నిధానంలో మోకరించి ప్రభా ఎవరెవరైతే తండ్రి మీ సన్నిధానంలో తండ్రి మీ యొక్క ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ప్రభా తండ్రి ప్రతి బిడ్డపై మీ యొక్క అభిషేకము దిగి వచ్చునుగాక ప్రభా. తండ్రి మీ యొక్క శక్తివంతమైన తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభా మీరే తండ్రి ప్రతి బిడ్డకు బహుకరించండి ప్రభా. మీ ఆత్మ ద్వారా నడిపించండి ప్రభా తండ్రి. ఆత్మశక్తితో మీరు నింపండి ప్రభా తండ్రి. ముందున్న సంవత్సరం అంతయు జయ జీవితము జీవించినట్లుగా ప్రభా తండ్రి ప్రతి బిడ్డపై ప్రభా తండ్రి ఇక నూతన అభిషేకము దిగి వచ్చునుగాక ప్రభా. జయించు వారిగా తండ్రి కొనసాగుదురుగాక ప్రభా. అనుదినము దేవుని వాక్యమును ధ్యానించుదురుగాక ప్రభా తండ్రి. అనుదినము దేవుని వాక్యమును విందురుగాక ప్రభా తండ్రి. అనుదినము మీ వాక్యమును చొప్పున తండ్రి నడుచుకుంటూ మీ వాక్యమును గైకొందురుగాక ప్రభా. తండ్రి నూతన అభిషేకమునైన బిడ్డలందరికీ మీరు దయచేయండి. జయించు వారిగా మీరు చేయండి ప్రభా. స్తోత్రం తండ్రి. ముందున వారమంతా మీలో తండ్రి జీవించదు దయచేయండి. మనం మేమందరూ కలిసి ప్రార్థించబడి మీ కృపాసనం కప్పచెప్పచ్చు. మా కొరకు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన మహిమాన్వితమైన నామములో బ్రతుకులను విడిపించి ప్రార్థిస్తున్నాను తండ్రి. సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక.